పెద్దలకు అన్నదమ్ములకు ఈ గ్రామానికి వేరే గ్రామాల నుంచి మండలం నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములకు అందరికీ పేరు పేరు నమస్కారం. అంతేనా చెప్పిన తర్వాత నాకు ఏం మిగిలిన చెప్పి ఇంకా ఏం మిగిలింది అన్ని చెప్పేసి ఇందులో ఉన్నది ప్రతి ఒక్కరు చెప్పింది. ఒక్కటి పిల్లలు ఇప్పుడు నాకు నేను చెప్పలింది అన్ని చెప్పేసేది కానీ మొత్తమే చెప్పింది. చెప్పుడు కూడా మన నెప్పికి ఎక్కేటట్టు మంచిగా మనసుకు చెప్పింది. ఊళ్ళలో మనం ఎట్లా ముచ్చటాడుకుంటామో అందుకే నేను కూడా మంచిగా చెప్పిన బాగా చెప్తున్నా చెప్పాను. ఇంకో 2-3 చెప్పిన నేను చెప్పాను చెప్పి బాగా చెప్పింది మంచిగా చెప్పింది. మనిషికి చెప్పుడు కంటే ముఖ్యమే చెప్పింది అవతలకి నెప్పికి ఎక్కుతున్నాయో లేదో అనేది చాలా ముఖ్యం. నెప్పికి ఎక్కేటట్టు చెప్పింది. కాబట్టి మనం ఏం మర్చిపోకూడదంటే ఇక నిన్న కూడా ఎవరు వచ్చిపోయిందంట కాంగ్రెస్ వాళ్ళు మరొకటి ఏం కాదు ఒట్టిన చేతి ఆయన నెట్టిన చేతి పెట్టేవాళ్ళు వాళ్ళంతా చేతి గుర్తలంతా నెట్టిన చేతి పెట్టేటోళ్ళు. ఇదే మనకు ఎవరో ఏమో ఎలక్షన్లప్పుడు అది ఇది మాస్తు చెప్పిపోతుంటారు. ఆ గుర్తు ఈ గుర్తు చెప్తారు, ఎన్నో నంబర్లు చెప్తుంటారు. 30వ తారీఖు రోజు ఓట్లేరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ రూమ్ లో పోయినాక మీకు అది తప్ప ఎవరు ఉండదు. ఒక్క మనిషి ఉంటారు. మోసుగా 4 నెలలు ఏదో మీకు వస్తుంటారు. ఇక దీన్ని ఏం చేయాలంటే చాలా ముఖ్యం. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనం పరీక్షకు చదువుకున్నట్లు ఇదేమో పరీక్ష రాసేది అన్నట్టు. పరీక్ష రాసే ముఖ్యం కదా మరి. కాబట్టి మనం ఏం నెంబరు ఒకటే నంబర్. మళ్ళా దాంట్లో ఏ నంబర్ ఉన్నది ఇలా నడిమితుల లింకుడు గింకుడు ఏం లేదుగా. కిందికెళ్ళి ఇంకా చూసి లేదుగా. మీదికెళ్ళి చూడాలా. అన్నిటికంటే మీద ఏ బటన్ ఉంటుందో ఆ బటన్ పెట్టాలా. పక్కన చదువుకునే ఇట్లయితే డాక్టర్ ఆనంద్ మెతుకు అని రాసి ఉంటుంది. కారు బొమ్మ ఉంటుంది. ఇక కింద మనం కర్మను చూసుకుంటే ఏం చేయొద్దుగా. ఒక్కడే మీతోని ఆ బటన్ ఎత్తారో కొన్ని సపోర్ట్ వచ్చేవారు పెట్టారు. సపోర్ట్ పెట్టేవారు ఇంకో నువ్వు బయటకు వెళ్ళిపోయినాక ఇంకో రోజు లోపల నీ ఓటు వేసేసుకుంటున్నావు. కాబట్టి మీరు ఈ మీది బటన్ అన్నిటికంటే మీది ఏ బటన్ ఆ కట్ట ఉండేదిగా ఆ కట్టని యాడ్ పెట్టుకోవాలి. ఎందుకు యాడ్ పెట్టుకోవాలనేది ఇప్పుడు అందరినీ అన్ని చెప్పి ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైతే పైసలు వస్తున్నాయి. అది రావాలంటే ఈ ఫస్ట్ బటన్ వస్తాను. మనకు ఆ కాంపౌండ్ వచ్చినాయి కానీ పెళ్ళైతే వస్తున్నాయి, కాంపౌండ్ వస్తున్నాయి, సస్తే వస్తున్నాయి, ఇంటికాడికి నీళ్ళు వస్తున్నాయి, లాగర్ పైసలు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తున్నాయి, పెన్షన్ నిన్న వస్తున్నాయి. మీరు అందరూ ఇంకొక ముచ్చట కూడా యాడ్ పెట్టుకునేది ఏంటంటే మీ ఊళ్ళో ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి? మీ ఊళ్ళో ఎన్ని పెన్షన్లు వస్తున్నాయి? అదే నేను చెప్తున్నా పెట్టామా నీకు నీ గురించి. ఇప్పుడు 270 మందికి పెన్షన్లు పెట్టామా? సత్యాన్ని పెట్టామా? సత్య పెట్టామా? ఒక్క నిమిషం కూర్చో. 270 మందికి పెన్షన్లు వస్తున్నప్పుడు ఒక 5-10 మందికి ఏదైనా కారణం చేత ఆగిపోతే వాళ్ళకి నిజంగా వచ్చినట్టుంటే వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళందరికీ ఇప్పిస్తే ఎవ్వరు కూడా రావడం కాదు. ఆ ఒక్కరు వాళ్ళు ఎవరికైనా రేషన్ కార్డు తక్కువ నుండి ఎవరైనా వాళ్ళ అమ్మ నాయన నుంచి విడిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ రేషన్ కార్డు కూడా ఇప్పిస్తే మీరు అందరూ యాడ్ చేస్తారు. మరి మనం ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తుంటే వాళ్ళ మాటలు విని మనం ఆగం కావద్దు. మళ్ళీ మన గుర్తులు మర్చిపోవద్దు, మన నంబర్ మర్చిపోవద్దు. మీరందరూ కొందరికి కేరళ వంటి పెరిగిన ఈ నికారాలు పక్కనే కేరళ తెలిసి మీకు కొంతమందికి చుట్టాలు ఉండుంటాయి. మాకు కూడా అందరూ చుట్టాలు ఉన్నారు. మరి గౌతమైన ఆ చేతి గుర్తాన్ని వచ్చింది చూడు దాన్ని వేయాలి వెళ్తాను తెలుసా. వీళ్ళు మా పెట్టామో చెప్తారు. కాంగ్రెస్ లో రాల్సిందమ్మా ఒక్క నిమిషం ఆగుతాను. ఒక్క నిమిషం ఆగుతాను. ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాయని ఎవరో మీకు ఎవరికన్నా తెలుసా? పెట్టామా చిన్నామా? మరి తెలియకుండా మనం 2 సార్లు ఓటు వేస్తుంది. మరి ఎట్లయితే ఎవరు తల్లి ఎవరు కావాలంట కాంగ్రెస్ ఉన్నారు కర్ణాటక అంట. మన కర్ణాటకకు మనం ఎట్లా ఓటేస్తుంది? మనం ఎట్లా ఓటేస్తున్నాం అంటే ఆయన మర్కోలు ఓటర్ లిస్ట్ లో పేరు ఎక్కించుకున్నాడంట. పేరు ఎక్కించుకొని నాది మర్కోలేదు నువ్వేదో మర్కోలేము అనుకొని ఆయన ఓట్లేసి మన ఓట్లేసి పేరు కష్టంగా చేస్తుంది. మనకు జిక్కుడు కూడా చూపెట్టింది. మళ్ళా ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఇక ఫోన్ పేరుతో ఏదైనా పడుకొని తాపుకొని తిరగెట్టుకొని పక్కన పెట్టుకొని పోవాలి ఆయన దగ్గరికి. మరి ఇప్పుడు అట్లుండగా అట్లా లేదు. నేను గీళ్ళే ఉంటున్నా. మీ గ్రామానికి నేను 8 సార్లు వచ్చింటా, దాదాపు 6-7 సార్లు వచ్చింటా. చాలా సార్లు వచ్చిందా లేదా? మరి గాళ్ళు ఏమో ఎలక్షన్ తప్ప మళ్ళీ ఎలక్షన్ లేదు కదా. మధ్య లేదు.
మధ్యలో కనబడి లేదు ఎలక్షన్ అప్పుడు తప్పదు. మరి పట్టణంలో ఉండేటటువంటి లీడర్ కావాలన్నా మీకు ఇతర వల్ల ఉండేటటువంటి లీడర్ కావాలన్నా ఆలోచన చేస్తాం. ఇప్పుడు మీ అందరూ మీ అందరూ ఈ ఊరు కాబట్టి మీరు ఓటేసి గెలిపిస్తుంది. మనం ఇంకోటి వచ్చి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఆంధ్రాన్ని పాలించుకుంటారు కాబట్టి వాళ్ళని నిలబెట్టి మనగాని మనం పాలించుకోవాలి. అవునా? మరి అటువంటి మన ఊరికి మనమే సర్పంచం చేసుకుంటాం. ఆంధ్రాన్ని నిలబెట్టి మనమే ఇంట్లో మనం పాలించుకోవాల్సింది. మరి మన వికారాబాద్ నియోజకవర్గానికి కర్ణాటకలో చేతిలో వెళ్దామా? 2 సార్లు వ్యక్తం తెలియక వేస్తాం, మోసపోయాం. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయాలి. మీరు ఒక్కసారి ఓట్లేసి గెలిపించింది ఎమ్మెల్యే అయినాం, కొన్ని పనులు చేపించుకున్నాం, ఇంకా కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి మీ తమ్ముళ్ళారా, మీ బిడ్డలాగా, మీ కొడుకులాగా, మీ మన్మల్లాగా మీ అందరినీ కూడా శిరస్సు వచ్చి వేడుకుంటున్నా. మనకు మిగిలిపోయినటువంటి పనులన్నీ రావాలంటే ఇక ఏమంటే తెలుసా, ఇట్లా ఏంటి అన్నీ వస్తుంటాయి. మిగతాయికి నీళ్ళు వస్తుంటే, రైతు బంధు వస్తుంటే, అన్ని వస్తుంటే ఒక్కటి రాదు కదా. ఆ ఒక్కదాన్ని పట్టుకొని బయట పెడతారు. వచ్చేటటువంటి పరిస్థితి పక్కన పెడతారు. ఆ ఒక్కటి చూసినా నాకు 6 నెలల కింద చెప్పినా, 7 కింద చెప్పినా, ఏది వచ్చినా అని చెప్పి చెప్తా ఉంటారు. కాంగ్రెస్ కూడా కావాల్సిన రెచ్చగొచ్చిగా చెప్తుంటారు. ఇట్లా మీరు వాళ్ళ మాయన అడగదు. చూసినా మీకు 6 నెలల ఏడిపించడం తెలిసాడు. 270 మందికి వస్తున్నప్పుడు ఓ 10 మందికి ఇప్పించడం కష్టమవుతుందా? ఏమి కారణం చేత ఆగిపోయింది అనేది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీరందరూ కూడా 30 తారీఖు రోజు మన గుర్తు ఏం గుర్తు? మన నంబర్ ఎన్నో నంబరు? 4 గుర్తుకే